నామినేషన్స్ లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో ఏమో కానీ ఓ పక్క కోప్పడుతూనే మరో పక్క బాధపడుతున్నట్లుగా కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టులుగా చూడకూడదనుకుంటున్న ఇద్దరిని నామినేట్ చేయాలన్నాడు బిగ్ బాస్. మొదటిగా నబీల్ నామినేషన్స్ లో తప్ప గేమ్ లో ఫైర్ లేదంటూ గౌతమ్ ను నామినేట్ చేశాడు. నబీల్ తో పెట్టుకుంటే బోరాన్ ఉంటదంటూ ధమ్కి ఇచ్చాడు. నీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్ పై పెడితే గెలుస్తానని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా అమ్మాయిలు గొడవపడుతున్నప్పుడు మెగా చీఫ్ గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్ ను నామినేట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు. ఆడియన్స్ నిన్ను నామినేషన్స్ లోకి వచ్చిన వారమే ఎలిమినేట్ చేశారు. కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్ నేను వచ్చిన 7 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తోడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం. ప్రేరణ గెలవాలన్న స్పిరిట్ లో నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్ ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ తేజను ప్రేరణను నామినేట్ చేసింది. గౌతమ్ ఫిజికల్ అవ్వకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్ లో ఫిజికల్ అయ్యావని నిఖిల్ ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు గౌతమ్. వీళ్ళిద్దరి గొడవ పడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. తర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో నీ కాళ్ళు పట్టుకుంటా ప్రేరణ నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అవినాష్ వంతురాగా మూటల టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నిఖిల్ వంతురాగా గౌతమ్ ప్రేరణను నామినేట్ చేశాడు. చివరిగా మెగా చీఫ్ రోగిణి నేను పక్కన వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్ లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ ని నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.